విదేశాల్లో టీమిండియా రికార్డ్ గత కొంతకాలంగా మెరుగుపడిందని చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గత ఏడాది చేజార్చుకున్నా అంతకుముందు వరుసగా గెలిచిన సంగతి ఫ్యాన్స్ మర్చిపోలేదు. అలాగే ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాలపైన మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ సిరీస్ విజయాలు మాత్రం అందడం లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయమే లక్ష్యంగా యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు కఠిన సవాల్కు రెడీ అవుతోంది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తో WTC 2027 ఎడిషన్ కు తెరలేవనుంది. ఇంగ్లాండ్ గడ్డపై విజయం సాధించాలంటే భారత జట్టు ఏం చేయాలనే విషయాలను మాజీ క్రికెటర్లు సూచించారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న చతేశ్వర్ పుజారా, ఇర్ఫాన్ పఠాన్, ఆశీష్ నెహ్రా, మైకేల్ వాన్, నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ కు విలువైన సలహాలు ఇచ్చారు. ఇంగ్లాండ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడాలని సూచించారు. స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తో భారత జట్టు సంధి దశను ఎదుర్కొంటుందని, జట్టులోని ప్రతి ఆటగాడు విజయం కోసం కృషి చేయాలని చతేశ్వర్ పుజారా చెప్పాడు. భారత జట్టు అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలన్నాడు. ఇంగ్లాండ్ కండిషన్స్ లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని, చాలా ఓపిక్గా ఆడాలని సూచించాడు. ఈ పర్యటన ప్రతి ఆటగాడికి కెరియర్ లో ఎదగడానికి, విజయం సాధించడానికి ఒక గొప్ప అవకాశంగా పుజారా చెప్పుకొచ్చాడు. భారత మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తనకు ఇంగ్లాండ్ పర్యటన ఎప్పుడూ సవాల్గానే అనిపించేదన్నాడు. అక్కడ పరిస్థితులను అందిపుచ్చుకోవడం చాలా కీలకమని, భారత ఆటగాళ్లపై పూర్తి విశ్వాసం ఉందంటూ నెహ్రా వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇంగ్లాండ్ పర్యటన శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టుకు కఠిన సవాలేనని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లీష్ కండిషన్స్ ఆటగాడి నైపుణ్యానికి పరీక్షగా నిలుస్తాయన్నాడు. స్వింగ్, సీమ్ కండిషన్స్ భారత ఆటగాళ్లకు సవాల్గా ఉంటాయని, కండిషన్స్ కు తగ్గట్టు ఆడితే ఇంగ్లాండ్ ఓడించడం పెద్ద కష్టం కాబోదన్నాడు.